Thank you so much for this wonderful opportunity given to me to share the message of Christmas. I wish you a very happy Christmas and Merry Christmas. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో? Amen. This is a happiest occasion to remember the arrival of God in human flesh. దేవుడు అనంతుడు కాబట్టి ఆయనకి ప్రారంభం ముగింపు అనేది ఉండదు. ఆయన నిత్యము ఉండేవాడు. గాడ్ ఈజ్ ఇటర్నల్. ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మనం క్రిస్మస్ని ఆచరిస్తున్నాం. బిహైండ్ ఎవ్రీ ఫెస్టివల్ దర్ ఈజ్ ఎ మెసేజ్. ప్రతి పండుగ వెనకాల ఒక వర్తమానం ఉంటుంది. అండ్ వై వీ నీడ్ టు సెలబ్రేట్ క్రిస్మస్ అండ్ వై వీ ఆర్ హియర్. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? క్రిస్మస్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? కొన్ని విషయాలు చాలా స్పష్టంగా క్లుప్తంగా మీతో మాట్లాడి ఆ సందేశాన్ని ముగిస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ వండర్ఫుల్ ప్లేస్. మీరు ఎప్పుడు మాకు గుర్తుంటారు, ఎస్పెషల్లీ కరెంట్ పోయినప్పుడు. ఏమనుకోకుండా ఇలా అంటున్నారని మిమ్మల్ని చాలాసార్లు తిట్టుకుని కూడా ఉంటారు చాలామంది కదా. కరెంటు పోగానే ఫస్ట్ మీరే గుర్తొస్తారు. మీరే తీసేశారు అనుకుంటారు కరెంటు. దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. బట్ పీపుల్ దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. విద్యుత్ సౌదాన్ని దేవుడు దీవించాలని ఇక్కడున్న ఎంప్లాయీస్ యూనియన్ని, డైరెక్టర్స్ని, ప్రతి ఒక్కరిని ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడాలని, భద్రపరచాలని మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఆర్గనైజింగ్ కమిటీకి మరొకసారి నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఒక యంగ్స్టర్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ స్పెషల్ అండ్ యునీక్. ఒక జూ పార్క్ డిజైన్ చేసి, ఒక స్థలం తీసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక జూ పార్క్ డిజైన్ చేశాడు. ప్రపంచంలో తనకు అందుబాటులో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దానిలో ఉంచాడు. సమ్ వైల్డ్ యానిమల్స్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ కూడా దానిలో ఉంచి ఒక ఇలాంటి విజయవాడ పట్టణం అనుకోండి, అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. జూ పార్క్ ఓపెన్ చేశాము, మీరు అందరూ రండి అని. ఎంట్రన్స్ టికెట్ ఎంత అంటే 1000 రూపీస్ అన్నాడు. ఎవరు రాలా. 1000 రూపాయల టికెట్ అంటే ఎవరు ముందుకు రాలేదు. ఒక వారం పోయిన తర్వాత దాన్ని 500 చేశాడు. ఇప్పుడైనా రండి అన్నాడు. 500 కూడా మేము రామన్నారు ప్రజలు. సరే 100 రూపాయలు చేశాను, రండి మీరు లోపలికి వచ్చి ఆ జూ అంతా చూడండి, యానిమల్స్ చూడండి, 100 రూపాయలే టికెట్ అన్నాడు. అయినా ప్రజలు ఎవరు రాలా. చూశాడు ఇక ఉండబట్టలేక ఉచితం అన్నాడు. ఇప్పుడు ఎంతమంది వస్తారు కదా, ఎవరు రారు అని అడగాలి కదా. ఉచితం అంటే అందరికీ ఇష్టమే. ఉచిత పథకాలు అనగానే ప్రభుత్వాలు కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. ఒక రాష్ట్రం గురించి నేను మాట్లాడడంలా, ప్రజలకు ఉచితం అంటే ఎందుకో అంత ఇష్టం. ఫ్రీ అనగానే అది ఏదైనా సరే చాలా ఈజీగా దొరుకుద్ది కాబట్టి తీసేసుకుందాం అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. సో ఫ్రీ అనగానే మొత్తం కృష్ణా జిల్లా నుండి, ఆ జిల్లా నుండి, ఈ జిల్లా నుండి మొత్తం అందరూ ప్రజలు ఆ జూ పార్క్ వచ్చేసారు. అందరూ లోపలికి వచ్చిన తర్వాత హీస్ అ వెరీ స్మార్ట్ గాయ్, చాలా తెలివైన వాడు. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ డోర్ క్లోజ్ చేసి ఒక మైక్రోఫోన్లో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేనంటే, ఐఎమ్ సో సారీ టు లెట్ యు నో, మన జూలో ఆ కేజ్లో నుండి 2 సింహాలు బయటకు వచ్చేసి ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయో తెలియదు, ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోండి అన్నాడు. ఎవరు కాపాడుకుంటారు అక్కడ? సో ఎవ్రీబడి వాజ్ రషింగ్ టువర్డ్స్ ద ఎగ్జిట్ డోర్, లేదా ఎక్కడి నుంచి లోపలికి వచ్చారో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని. అందరూ ఇక జూలో యానిమల్స్ చూడాలని కాదు, దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆ ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వచ్చేసారు. మనోడు అక్కడ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. కూర్చుని ఏమన్నా తెలుసా, బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు 10,000 కట్టండి అన్నాడు. ఆ టైంలో మీరుంటే కడతారా కట్టరా? డెఫినెట్గా కట్టాల్సిందే. ఎందుకోసం అంటే ప్రాణం పోయేలా ఉంది సార్. 10,000 ఈరోజు కాకపోతే రేపైనా ఏదో విధంగా సంపాదించుకోవచ్చు. బట్ వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఈ సమస్య నుండి బయటకు రావాలి. మీకు మాట చెబుతాను చూడండి. గెటింగ్ ఇన్ టు ఎ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఈజీ, బట్ కమింగ్ అవుట్ ఆఫ్ దాట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. సమస్యల్లోకి వెళ్ళడం, ఎడిక్షన్స్లోనికి వెళ్ళడం, ఒక పాప సంబంధమైన కార్యంలోనికి వెళ్ళడం చాలా ఈజీయే కావచ్చు, కానీ బయటికి రావడం అంత ఈజీ కాదు. ఈరోజు చాలామంది స్ట్రగుల్ అవుతున్న అంశం అదే. దే వాంట్ టు డూ ద రైట్ థింగ్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. మంచి చేయాలని అందరికీ ఉంటుంది, కానీ చేయలేకపోతున్నారు. చెడు చేయకూడదు అని అందరికీ చెబుతాం. చిన్నపిల్లలకి నేర్పించే ప్రధాన పాఠాలు అవే. మీరు ఏ స్కూల్కి వెళ్ళినా
పిల్లలకి మంచి నేర్పించాల్సి వస్తుంది కానీ చెడు నేర్పించక్కర్లా. మానవుడు చాలా ఈజీగా చెడుని అట్రాక్ట్ చేసుకుంటాడు. ఒక మ్యాగ్నెట్ని తీసుకెళ్ళి ఒక ఇసుకలో వేస్తే ఆ ఇసుకలో నుండి ఆ మ్యాగ్నెట్ కొన్ని రేణువులను ఆకర్షించుకున్నట్టుగానే మానవుడికి ఈ రోజున మంచి నేర్పించాల్సి వస్తుంది, చెడు నేర్పించక్కర్లేదు. అందును బట్టి మీరు ఏ స్కూల్కి వెళ్ళండి, చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళ గోడల మీద గురువులను గౌరవించండి, సత్యమే పలకండి, ఆ తర్వాత తల్లిదండ్రులను పూజించండి, మంచి మాట్లాడండి, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు కనొద్దు అని ఆ మాటలు ఎందుకు చెబుతాం? పిల్లలకి ఎందుకు మనం మంచి నేర్పించాలంటే మనుషులకి చెడు నేర్పించాల్సిన అవసరం లేదు, మంచి నేర్పించాల. కొన్ని సమస్యలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, కొన్ని దేశాలకు పరిమితం, కొన్ని కులాలకు మతాలకు పరిమితం. కానీ ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉంది. దట్స్ వాట్ వీ కాల్ సిన్, పాపము, మిస్సింగ్ ద మార్క్. దేవుడు ఒక స్టాండర్డ్ని సెట్ చేస్తే మానవుడు దాన్ని రీచ్ కాలేకపోతున్నాడు. అయితే మానవుడు ఆ సమస్య నుండి బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తామో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో ఎక్కడ గ్రిడ్ ఫెయిల్ అయితే మీరు అందరూ ఏ విధంగా వర్క్ చేస్తారో, ఓవర్ టైం కూడా వర్క్ చేసి ఏదో విధంగా ప్రజలకి మేలు చేయాలని ప్రయత్నం చేస్తుంటారో, మ్యాన్ ఈస్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ బట్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ హీ వాజ్ లుకింగ్ అన్ టు గాడ్. ప్రభువా, ఈ సమస్యను పరిష్కరించాలంటే నువ్వే రావాలి. మానవుని యొక్క సమస్యను పరిష్కరించాలని మానవుడు దేవుని వైపు తల ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. అండ్ ఐ రిమెంబర్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రేయర్స్. మానవుడు చేసే అద్భుతమైన ప్రార్థనలో ఒక ప్రార్థన, మా తాతయ్య ప్రతి ఉదయాన్నే లేచి ఈ ప్రార్థన చేస్తుండేవాడు. ఇట్స్ ఎ సాంస్క్రిట్ ప్రేయర్ బట్ ఎ వెరీ మీనింగ్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్రేయర్. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృచోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అని ప్రతిరోజు మా గ్రాండ్ ఫాదర్ ఈ శ్లోకాన్ని చదువుతుండేవాడు. అండ్ యు నో ద మీనింగ్ ఆఫ్ దట్ ప్రేయర్. ఓ డివైన్ పవర్, సుప్రీం బీయింగ్, క్రియేటర్ గాడ్, I am in unreality, lead me from unreality into reality. నేను సత్యములో ఉండాలని కోరుతున్నాను. సత్యమేవ జయితే, ట్రూత్ ప్రివైల్స్ అనే మాట చెబుతాం. కానీ ఐ డోంట్ నో వై ఐ బీన్ అట్రాక్టెడ్ టు లై అండ్ ఫాల్స్. ఐ వాంట్ టు బి లెడ్ ఇన్ టు ట్రూత్. నేను సత్యంలో బ్రతకాలని ఆశపడుతున్నా. తమసోమా జ్యోతిర్గమయ అంటే, ఓ డివైన్ పవర్, ఐ మీన్ డార్క్నెస్, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ ఇన్ టు లైట్. నన్ను వెలుగులోని తీసుకురా. ఐ వాంట్ టు హ్యావ్ ఎ క్లారిటీ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి సంబంధించిన అవగాహన నాకు కావాలి. అండ్ థర్డ్ ప్రేయర్, ఐఎమ్ ఇన్ మోర్టాలిటీ, లీడ్ మీ ఫ్రమ్ మోర్టాలిటీ ఇన్ టు ఇమ్మోర్టాలిటీ. నేను మరణంలో ఉన్నాను, చావు అంటే భయం వేస్తుంది. ఈ మరణంలో నుండి నన్ను జీవంలో నడిపించి, ఐ వుడ్ లైక్ టు లివ్ ఫర్ ఎవర్. నేను అమరుడుగా బ్రతకాలని ఆశపడుతున్నా, నిత్యము బ్రతకాలని కోరుతున్నా. అందును బట్టి నీవు దేవుడు అయితే నాకు సహాయం చేయని మానవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఒక మతానికే పరిమితం కాదు. నేను ఇప్పటికి ప్రపంచంలో 103 కంట్రీస్ తిరిగాను. చాలా మంది వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. చాలా డిబేట్స్లో కూర్చుంటూ ఉంటాం. చాలా విషయాలు చర్చించుకుంటూ ఉంటాం. దట్స్ ఓకే. అయితే చాలా మందిలో ఈ ప్రశ్న ఉంది, నన్ను సత్యంలోనికి ఎవరు నడిపిస్తారు, వెలుగులోనికి ఎవరు తీసుకొస్తారు, లేదా జీవంలోనికి ఎవరు తీసుకొస్తారు అని ప్రశ్నిస్తే, నీకు జవాబిచ్చేవారు సత్యమై ఉండాలి, నీకు జవాబిచ్చేవారు వెలుగై ఉండాలి, నీకు జవాబిచ్చేవాడు జీవమై ఉండాలి. అవి ఖచ్చితంగా దేవునిలో ఉంటే ఆ దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. దేవుడు అనే అంశాన్ని మనం ఆలోచించేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనలో కొంతమంది రన్ అవుతూ ఉంటారు, బహుశా వారు దేవుడా, వీరు దేవుడా, వారి దేవుడా అని. ఎందుకంటే మతాలు మనం కల్పించుకున్నాం కదా. మన పెద్దలు అంటారు మత్యోద్భవ మతహ అన్నారు, మతి నుండి పుట్టింది మతం అన్నారు. ప్రపంచంలో ఇప్పటికి 10,000 మతాలు వచ్చాయి. అందులో రిమార్కబుల్ రిలీజియన్స్ ఒక 6,000 ఉంటాయి. ఇంకా తక్కువ చేస్తే ఒక 150, దానిలోంచి ఇంకా ఫిల్టర్ చేస్తే ఒక 6 మతాలు ప్రపంచంలో ఉంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుణ్ణి పెట్టుకున్నాను. అయితే రియాలిటీ ఏంటంటే, దేవుడు అనేవాడు ఒక ఆయన ఉంటారు, ఆయనకు మతం ఉండదు, ఆయనకు కులం కూడా ఉండదు. ఆయన ఉంటే మనుషులందరినీ ఒకేలా ప్రేమించాలి, ఆయన అందరినీ ఒకేలా సంస్కరించాలి. ఆయన దగ్గరికి వస్తే మానవునికి ఏదో ప్రయోజనం చేకూర్చబడాలి. అందును బట్టే మనం దేవుని దగ్గరికి వస్తాం. ఒక గురువు దగ్గరికి ఎందుకు వెళ్తామంటే ఏదో నేర్చుకోవాలనే. ఒక పోలీస్ అధికారి అవసరం మనకి ఎప్పుడు వస్తుందంటే సమస్య ఉన్నప్పుడే. ఒక లాయర్ మనకి ఎప్పుడు కావాలంటే మన పక్షాన అతడు మాట్లాడాలి కాబట్టే. అట్ ది సేమ్ టైం వెన్ వీ కమ్ టు గాడ్ వీ హ్యావ్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. దేవుని నుండి ఏదో ఒకటి మనం పొందుకోవాలని ఆశ. అఫ్ కోర్స్ కొంతమంది దేవుడు లేడు అని వితండవాదాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా, ఐఎమ్ సో గ్లాడ్ దట్ పీపుల్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు ఉన్నాడు అని, ఆయన సర్వశక్తిమంతుడని, సర్వవ్యాపి అని, సర్వ జ్ఞానం కలిగిన వాడని మనలో చాలామంది నమ్ముతాం. దట్స్ వండర్ఫుల్.
అయితే క్రిస్మస్ దగ్గరికి వచ్చేసరికి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వెన్ వి టాక్ అబౌట్ క్రిస్మస్ ఈజ్ ఎ హిస్టారికల్ ఫెస్టివల్. ఇది ఒక చారిత్రాత్మకమైన పండుగ. మనం ఒక కల్పిత పాత్రను స్మరణం చేసుకోవడానికి ఇక్కడికి రాలా. వి ఆల్ కేమ్ హియర్ టు రిమెంబర్ ఎ హిస్టారికల్ ఫిగర్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఈ భూమి మీద సంచరించాడు అని చరిత్ర గ్రంథాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ సెంచురీకి సంబంధించిన ద గ్రేటెస్ట్ హిస్టోరియన్స్ దే కోటెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ అండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ ఇన్ దర్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లావియస్ జోసిఫస్ అనబడే వ్యక్తి ఫస్ట్ సెంచురీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిస్టోరియన్స్. అతని పుస్తకాల్లో జీసస్ క్రైస్ట్ గురించి రాసుకుంటూ వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే క్రిస్మస్ ఈజ్ ఎ హిస్టారికల్ ఫెస్టివల్. ఇన్ఫ్యాక్ట్ మనందరం ఈ రోజున క్రీస్తు శకంలో మనం ఉన్నాం. యేసు ప్రభు పుట్టిన తర్వాత 1982 సంవత్సరాలకి జాన్ వెస్లీ అనబడే నేను పుట్టా. అంటే నా ఎగ్జిస్టెన్స్ కారణం ఆయన ఉన్నాడు అనేది నేను ఆయన ఆరాధించే విషయాల్లో ఒకటిగా పరిగణిస్తాను. రెండవది, క్రిస్మస్ ఈజ్ ఎ గ్లోబల్ ఈవెంట్. ఇది ఒక దేశానికో ఒక కులానికో పరిమితం కాదు, ఒక డిపార్ట్మెంట్కో పరిమితం కాదు. ఎవ్రీవేర్ యూ సీ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్. అది చాలా ఆలోచించాల్సిన విషయం. అండ్ థర్డ్ వన్, క్రిస్మస్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫెస్టివల్. ఇట్స్ నాట్ అబౌట్ డెకరేషన్, ఇట్స్ నాట్ అబౌట్ పుట్టింగ్ లైట్స్, ఇట్స్ నాట్ అబౌట్ ఈటింగ్ సమ్ అమేజింగ్ ఫుడ్, బట్ సంథింగ్ బిగ్గర్ దాన్ దిస్, సంథింగ్ ఇంపార్టెంట్ దాన్ ఆల్ దీస్ థింగ్స్. క్రిస్మస్ అంటే కేకులు తినేయడం, లేకపోతే మంచి భోజనం వండుకుని తినేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, అదే పండుగ అనుకుంటారు చాలామంది. ఒకవేళ నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉంటే యూ ప్రాబబ్లీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించుట, వర్షిపింగ్ క్రైస్ట్. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే, సిన్స్ హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం ఆయన దగ్గర నుండి వస్తుంది. ఎవ్రీ సింగిల్ బ్రెత్ దట్ వీ టేక్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనం పీల్చుకునే గాలి, మనం తింటున్న ఆహారం, మనం కట్టుకుంటున్న వస్త్రాలు, మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం కూడా దేవుని దగ్గర ఉండే వస్తుంది అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని ఆరాధించకుండా ఉండలేరు. ఇన్ఫ్యాక్ట్ మానవ జనాంగాన్ని రక్షించడానికి దేవదేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారు. ఐ వండర్డ్ మెనీ టైమ్స్ వై గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. దేవుడు ఒక మనిషిగానే ఎందుకు ఈ లోకానికి వచ్చారు? వై డిడ్ హి కమ్ యాజ్ అన్ యానిమల్ ఆర్ ఎ బర్డ్ ఆర్ ఎ రెప్టైల్? దేవుడు ఒక జంతువుగానో లేదా ఒక పక్షిగానో, కంటికి కనబడిన ఒక సూక్ష్మ క్రిమిగానో దేవుడు రావచ్చు కదా. ఎందుకు దేవుడు మనిషిగానే వచ్చాడంటే జాగ్రత్త వినండి. ఇఫ్ యు రీడ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1, యు సీ ద క్రియేషన్ ప్రాసెస్ ఇన్ ద బైబుల్. As a science student, I have gone through the Bible many times, and I came to know that the Bible claims some scientific statements which are not contradictory to the scientific explosion or discoveries nowadays. బైబిల్లో రాయబడిన ఒక చక్కని మాట ఏంటంటే, God created everything with His enormous power and with His word, and on final day, the sixth day, God formed man in His image and likeness. దేవుడు మనిషిని తన రూపంలో తన పోలికలో చేశాడని. ఎన్నో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నీటిలో సంచరించే జలచరాలు ఉన్నాయి, కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా దేవుని స్వరూపం కాదు. మానవునికి ఇవ్వబడిన డిగ్నిటీ ఏంటి అంటే, అబౌవ్ ఎవ్రీ యానిమల్ అండ్ బర్డ్ అండ్ ఎవ్రీ క్రీచర్ ఆన్ దిస్ ఎర్త్, మ్యాన్ ఈజ్ లిఫ్టెడ్ హై అండ్ గాడ్ ప్రొక్లెయిమ్డ్ హిమ్ యాజ్ ద క్రౌన్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ భూమి మీద జంతువుల కన్నా, పక్షుల కన్నా, సూక్ష్మ క్రిముల కన్నా నీవు చాలా గొప్పవాడివి, నీవు చాలా ఉన్నతమైన వాడివి. దట్స్ ద డిగ్నిటీ దట్ గాడ్ హెస్ గివెన్ us. దేవుడు మనకి ఇచ్చిన గౌరవం అదే. మనం దేవుని రూపంలోనో ఆయన పోలికలోనూ చేయబడ్డాం కాబట్టే పతనం అయిపోయిన మనిషిని, మోరల్గా, ఎథికల్గా, స్పిరిచువల్గా డ్యామేజ్ అయిపోయిన మనిషిని బాగు చేయాలంటే దేవుడు మనిషిగానే ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పించి, ఒక మంచి ఎగ్జాంపుల్ మనకిచ్చి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం ద్వారా మనందరూ కూడా ఉత్తమమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలనే దేవుడు ఆశించాడు. గ్రీక్ ఫిలాసఫీ మీలో చాలామంది తెలుసు. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో ఇలాంటి వాళ్ళందరూ గ్రీస్ దేశం నుండి వచ్చిన వాళ్ళే. ఒకసారి ఒక ఆయన, ఇలాంటి ప్రజలు చాలా చోట ఉంటే గ్రీక్స్ దేశంలో, ఒక లైట్ పట్టుకుని ఆయన వచ్చాడట. వచ్చి అందరిని వెతుకుతున్నాడట. ఎవరు అడిగారు మీలాంటి వాళ్ళు, బాబు నువ్వు ఎవరిని వెతుకుతున్నావంటే, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ రియల్ మ్యాన్ అన్నాడట. నేను నిజమైన మనిషి కోసం వెతుకుతున్నాను. మేము మనుషులం కాదా? మేము మనుషులం కాక జంతువులు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కోపపడితే, అందరూ మనుషులమే, కానీ ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం కనబట్టలేదు. హ్యుమానిటీ అనేది మిస్ అయిపోతుంది. కారణం అంటే దేవునితో మానవుడు కనెక్షన్ మిస్ అయ్యాడు కాబట్టి అన్ని విషయాల్లో మానవుడు డ్యామేజ్ అయిపోయాడు. ఇన్ ఆర్డర్ టు రెస్టోర్ హ్యుమానిటీ, in order to restore the relationship with God,
గాడ్ కేమ్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. ఆయన మనిషిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించడం ద్వారా, టోపోగ్రఫీ ప్రకారం బెత్లెహేం అనేది భూమికి మధ్య ప్రాంతం. దేవుడి లోకానికి రావాలనుకున్నప్పుడు ఆయన భూమికి మధ్య ప్రాంతంలో జన్మించి ప్రతి ఒక్కరిని రక్షించాలని దేవుడు ఆశించాడు. గమనించండి ప్రియులారా, when we talk about Christmas, Bible tells many things, but I would like to emphasize 3 facts today and conclude my message. ఒక 3 విషయాలు మీతో ప్రాక్టికల్గా మాట్లాడతాను. నేను ఒక రిలీజియన్ చెప్పడానికి ఇక్కడ లేను, కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మనకు ఉపయోగపడే విషయాలు ఒకసారి చర్చించుకుందాం. The Bible says Christ is the Prince of Peace. According to Isaiah chapter 9 and verse 6, he shall be called as the Prince of Peace. ఆయన సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెడతారని 700 సంవత్సరాలకు పూర్వమే ఆయన గురించిన ఒక ప్రాఫెసీ రిలీజ్ అయింది. సో when Jesus came into this world, he brought peace to all of us. మనందరికీ సమాధానాన్ని ఇవ్వాలని, ప్రశాంతతనివ్వాలని, శాంతి సమాధానాలు ఉచితంగా ఇవ్వాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ప్రశాంతతను, శాంతిని ఉచితంగా మనకు అనుగ్రహించాడు. మనం ఏమైనా డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ప్రశాంతత మరియు నెమ్మది, శాంతి అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. ఈరోజు విజయవాడ మార్కెట్లోకి మీరు 1,00,000 రూపాయలు పట్టుకుని వెళ్తే ఏమన్నా కొనుక్కుని రావచ్చు ఇంటికి. కానీ ఏదైనా షాప్కి వెళ్ళి బాబు ఒక 1,500 రూపాయలు శాంతి ఉంటే ఏమన్నా అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదోలా చూస్తారు. ఎందుకోసం అంటే శాంతి డబ్బులతో కొనేది కాదు. We strive for many things in the world. ప్రపంచంలో ఏ మానవుడు ఏ పని చేసినా సమాధానం కోసం, సంతోషం కోసమే చేస్తాడు. చూడండి, కొంతమంది విసుగుదల వస్తూ ఉంటుంది. నేను చేయలేకపోతున్నానండి, ఈ పనిలో నాకు అసలు సంతోషం లేదండి అంటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడేదో ఒక సవాల్ ఉంటుంది, ఒక సమస్య ఉంటుంది, కాబట్టి వారికి సంతోషం లేదు. మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన, నేను మరొక చోట పనిచేసిన, ప్రపంచంలో ప్రతి వ్యక్తి వెతికేది దేనికోసం అంటే ప్రశాంతత కోసం, శాంతి కోసమే. ఆ ప్రయత్నంలోనే మానవుడు ఈరోజు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుండేది. డాక్టర్ మదన్ కటారియా అని ఒక ఆయన గురించి మీరు వినే ఉంటారు, గూగుల్ చేయండి అవకాశం ఉంటే. ఆయన మన భారతదేశ ఫిజిషియన్, ఆయన డాక్టర్ గారు. ఆయన మనుషులందరినీ పరిశీలన చేసి, అరే మనుషులందరూ చాలా డిప్రెషన్లో ఉంటున్నారు, యాంగ్జైటీలో ఉంటున్నారు, శాంతి లేదు వీళ్ళకి, ఎలాగైనా మనుషులకి శాంతిని ఇవ్వాలి లేదా వారి డిప్రెషన్ పోగొట్టాలని చెప్పి ఒక క్లబ్ స్టార్ట్ చేశాడు. దాని పేరేంటో తెలుసా? లాఫ్టర్ క్లబ్ అంటారు దాన్ని. డాక్టర్ మదన్ కటారియా గారు స్టార్ట్ చేశారు. దాని డిమాండ్ ఎంత ఉంది అంటే, ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ అయిన ఆ లాఫ్టర్ క్లబ్ ఈ రోజున వరల్డ్ వైడ్ 4,800 బ్రాంచెస్ ఉన్నాయి దానికి. ఏం జరుగుద్దండి ఆ క్లబ్లో అంటే, మార్నింగ్ 7 o'clock క్లబ్ ఓపెన్ చేస్తారు. మీరు మెంబర్షిప్ తీసుకోవాలి. లోపలికి వచ్చిన తర్వాత మీరు నవ్వడం మొదలు పెట్టాలి. అంతే. మీరు ఎలా నవ్వాలంటే మిమ్మల్ని చూసి 10 మంది నవ్వాలా, అలా నవ్వాలి మీరు. కాసేపటికి ఆ నవ్వుల గోల, ఆ క్లబ్ అంతా కూడా నవ్వి 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 అందరూ బయటకు వచ్చిన తర్వాత, అమ్మయ్య ఇంక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని బయటకు వస్తారు. కానీ ఎవరి కష్టాలు వాళ్ళవే, ఎవరి ఇబ్బందులు వాళ్ళవే. ఆ డిమాండ్ మీరు చూస్తే, పీపుల్ పేయింగ్ మనీ టు లాఫ్, నవ్వడానికి డబ్బులు కడుతున్నారు ఈ రోజుల్లో. దట్స్ వాట్ వీ డూ ఇన్ సినిమా హాల్స్. ఆఫ్ కోర్స్ నేను సినిమా హాల్కి వెళ్ళను అనుకోండి, కానీ ప్రజలందరూ సినిమా హాల్లో డబ్బులు కట్టేందుకు వెళ్తారు, కాసేపు నవ్వుకుందామని కదా. ఆ హాస్యాన్ని, ఆ ఉల్లాసభరితమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దామనే కదా ప్రతి మనిషికి ఆలోచన. లాఫ్టర్ క్లబ్ మరి అంత సక్సెస్ సాధించగానే మరి నిజంగా మనుషులు సంతోషం ఉందా, శాంతి ఉందా అంటే లేదేమో. అందుని బట్టి ఇంకొక క్లబ్ స్టార్ట్ చేసేటంటో తెలుసా? దాన్ని క్రయింగ్ క్లబ్ అంటారు. దాని ముందే ఉంటుంది ఇది. మనిషి సంతోషంగా లేకపోవడానికి కారణం నవ్వనందు కాదు, లోపల బోళ్ళంత దుఃఖం ఉంది, కానీ ఏడవడానికి మనిషికి అవకాశం ఉండలేదు. అందును బట్టి రండి ఇక్కడ మీరు ఏడవండి అని చెప్పి క్రయింగ్ క్లబ్బులు స్టార్ట్ చేశారు. ఆఫ్ కోర్స్ మెంబర్షిప్ ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు కర్చీవ్స్ కావచ్చు, లేకపోతే టిష్యూ పేపర్లు మీకు చాలా ఉచితంగా ఇస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏడిస్తే 10 మంది ఏడవాలి మిమ్మల్ని చూసి, అంత భీకరంగా ఏడవాలి మీరు. మీ జీవితంలో ఏది జ్ఞాపకం చేసుకుని, ఏ ఫెయిల్యూర్ని జ్ఞాపకం చేసుకుంటారో మీ ఇష్టం. యూ స్టార్ట్ క్రయింగ్ అండ్ పీపుల్ హ్యావ్ టు ఫాలో యూ. అలా క్రయింగ్ క్లబ్బులు స్టార్ట్ చేసి చాలామంది ఈ రోజున ఏడుస్తున్నారు. ఎందుకోసం తెలుసా? అలా ఏడ్చి గుండెల్లో ఉన్న బాధ బయటికి గంటేస్తే ప్రశాంతంగా బ్రతకచ్చనే. మరి ఈ 2 ఫెయిల్ అయినాయేమో. ఈ మధ్యన హైదరాబాద్లో ఒక ఆయన ఇంకోటి స్టార్ట్ చేశారు, దాన్ని రేజింగ్ క్లబ్ అంటారు. రేజింగ్ క్లబ్ అంటే తెలుసా మీకు? మీకు ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది. మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, లేదా మీ ఆఫీసర్ గారు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతీకారం తీర్చుకోవాలంటుంది, కానీ ఉద్యోగం పోద్దని తీర్చుకోలేరు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ రేజింగ్ క్లబ్గా ఫోటో పంపించాలి వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాట్యూ తయారు చేస్తారు. వారిలాగే ఉంటుంది ఆ స్టాట్యూ.
ఆ తర్వాత మిమ్మల్ని లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీ చేతికి హాకీ స్టిక్స్, బేస్బాల్ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లు, రాడ్లు, కర్రలు అన్నీ ఇస్తే ఇంక లోపలికి వెళ్ళి మీ ఇష్టమే చెత్త కొట్టేయడమే. అలా కొట్టేయడం ద్వారా మీలో నా ఫ్రస్ట్రేషన్ అంతా పోవడం ద్వారా మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి ఈరోజు రేజింగ్ క్లబ్లు వస్తున్నాయి. మరి విజయవాడలో అలాంటి క్లబ్ పెడితే ఎంతమంది ఉంటారు అక్కడ నాకు తెలియదు. వై ఆల్ దీస్ థింగ్స్ అంటే మ్యాన్ ఈజ్ ఇన్ ఎ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తూ ఉంటే నిజమైన ఆనందం, సంతోషం ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుడి దగ్గరే ఉంటుంది. దేవుడు ఆనందానికి పునాది కాబట్టి, since he is the source of joy and happiness and peace, when you come to him and ask him to give peace to your life, the Bible says he proclaims peace upon you. దేవుడు నీకు నిజమైన మనశ్శాంతిని, సమాధానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. చాలామంది బాగా డబ్బు సంపాదిస్తే హ్యాపీగా బ్రతకగలం అనుకుంటారు, బాగా చదువుకుంటే సంతోషంగా ఉండగలం అనుకుంటారు. కానీ ప్రపంచంలో చాలామంది ప్రూవ్ చేశారు అవన్నీ రాంగ్ అని. మీలో చాలామంది తెలుసు మైకేల్ జాక్సన్. ప్రపంచంలో అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు. డబ్బుకు లోటు లేదు. అతని ఎస్టేట్ 3,000 ఎకరాల్లో ఉంటుంది. అమెరికాలో నెవర్లాండ్ అనే ప్రాంతం అతని పేరు మీద ఉన్న ఎస్టేట్. అది 3,000 ఏకర్స్లో ఉంటుంది. రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్తే అక్కడికున్న పాపులారిటీ మామూలుది కాదు. ప్రజలు ఎగబడి మరీ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయాసపడుతూ ఉంటారు. ఇండియా వచ్చాడు ఒక రోజున. అతని షోకి నిమిషానికి 5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 1 మినిట్ డ్యాన్స్ చేస్తే 5 కోట్లు. కొన్నిసార్లు మనం భారతదేశం చాలా పేద దేశం అనుకుంటాం. కాదు, కొన్ని విషయాల్లోనే మనం పేదోళ్ళం. అలాంటి విషయాల్లో పేదోళ్ళం కాదు. ₹1,00,00,000 ఇచ్చాం. ఒక్క నిమిషానికి 5 కోట్లు ఇచ్చారు, నువ్వు మాకు డ్యాన్స్ వేసి పెట్టని. అలా డ్యాన్స్ వేసిన తర్వాత మైకేల్ జాక్సన్ అలా వెళ్ళిపోతుంటే ఎవరో మీలంటే ఒక ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చిందంట. మైకేల్ జాక్సన్ కష్టపడి షేక్ హ్యాండ్ ఇచ్చి 4 రోజులు చేయగడుక్కోలేదట. నేను అనుకుంటాను అప్పుడప్పుడు అతడు ఇలా పట్టుకుని హగ్గిచ్చుంటే సంవత్సరం స్నానం చేయబోదునే. అంత పిచ్చి అభిమానులు. సినిమా యాక్టర్లు అంటే అలాంటి పిచ్చివాళ్ళు లేరా ఈ రోజుల్లో? రాజకీయవేత్తలు అంటే పిచ్చివాళ్ళు లేరా? కుటుంబాలు కూడా ప్రక్కన పెట్టేసి వాళ్ళ కోసం చొక్కాలు చింపుకునేవాళ్ళు లేరా? రోడ్ల మీద పాలాభిషేకాలు చేసేవాళ్ళు లేరా? అభిమానం అన్నమాట. మరి అంత అభిమానులు సంపాదించుకున్న మైకేల్ జాక్సన్ ఎవరు అడిగారు, మైకేల్ జాక్సన్ కెన్ యూ డిఫైన్ యువర్ లైఫ్ అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రపంచంలో చాలామంది ఒంటరి వారు ఉన్నారు, ఒంటరితనంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నేను కూడా వారిలో ఒక్కడిని. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద లోన్లీనెస్ దట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ మీ. నాలో ఉన్న ఒంటరితనాన్ని జయించలేక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. ఐ స్టిల్ ఫీల్ దట్ ఐఎమ్ ఆల్ అలోన్. అంటే ఏముంది మనిషి జీవితం ఆఖరికి? ఎన్నో ఆరాటాలు, ఎన్నో పోరాటాలు. ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా వాళ్ళ మీద దెబ్బలాటలు, వీరి మీద దెబ్బలాటలు. నేను గెలవాలనే ఆరాటాల్లో ఆఖరికి మనం సాధించేది ఏంటి? బంధాలు విచ్ఛిన్నమైపోయి, కుటుంబాలను పాడు చేసుకుని, స్నేహాలు పాడు చేసుకుని, ప్రేమను పాడు చేసుకుని, ఎవరో కొంతమంది ఏదో సాధిద్దాం అనుకుంటారు. కానీ ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి దీనికోసం నేను ప్రయాసపడ్డాను ఇంతకాలం, దీనికోసం నిద్రాహారాలు మానేశాను, దీనికోసం ఇంతకాలం ప్రయాసపడ్డానని ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నువ్వు ఆలోచన చేస్తావు. అదే నీ జీవితంలో వ్యాక్యూమ్, లోన్లీనెస్. మీలో చాలామందికి సైంటిస్టుల గురించి నేను మరలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కొంతమంది గురించి మీకు బాగా తెలుస్తుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి తెలుసు కదా మీకు. అసలు ఎలక్ట్రిసిటీ అనే ఆ పేరును లేదా ఆ ఎక్స్పెరిమెంట్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. అమెరికన్ కరెన్సీ బిల్స్ 100 బిల్ మీద అతని ఫోటో ఉంటుంది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి మైకేల్ ఫారడే. ఎలక్ట్రోమాగ్నెటిజం దగ్గర నుంచి మొత్తం చాలా విషయాలు మీకు తెలిసిన విషయాల్లో చాలా చక్కని విషయాలు తెలియజేసుకుంటూ వచ్చాడు. బ్లైజ్ పాస్కల్ గురించి చదువుకున్న మనందరికీ తెలుసు. ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్లో బ్లైజ్ పాస్కల్ గురించి, పాస్కల్స్ లా అండ్ పాస్కల్స్ రూల్, ఇవన్నీ మనకు తెలుసు కదా. బ్లైజ్ పాస్కల్ ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే, దెర్ ఈజ్ ఎ వాక్యూమ్ ప్లేస్ ఇన్ ఎవ్రీ హార్ట్. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి హృదయంలో ఒక దైవాకార శూన్యం ఒకటి ఉంటుంది. ఆ వాక్యూమ్ దేవుడితో మాత్రమే ఫిల్ చేస్తేనే మనిషి ప్రశాంతంగా ఉండగలడని బ్లైజ్ పాస్కల్ ఒకసారి తన జీవిత చరిత్రలో రాసుకుంటూ వచ్చాడు. There is a vacuum place in every heart, God-shaped vacuum place, and that should be filled with God. దేవునికి చోటు ఇచ్చినప్పుడు ప్రశాంతమైన అనుభవాల్లో మనం జీవిస్తామని ఆ బ్లైజ్ పాస్కల్ చెప్పడం మాత్రమే కాదు, మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతి, మీలో చాలామంది తెలిసేది ఆయన పేరు, వెరీ గుడ్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. September 5th మన భారతదేశంలో టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్. ఆయన చాలా జ్ఞాన సంపన్నుడు. ఆయన ఒకసారి ఏమంటాడంటే, మనిషికి ప్రశాంతత రావాలి అంటే మనిషిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి అన్నాడు ఆయన. చాలా మంచి మాట.
ఆధ్యాత్మిక చింతన ఉన్న వారిలో ప్రశాంతమైన అనుభవాలు కనబడతాయి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడే ఆ వ్యక్తి జీవితంలో ప్రశాంతత ఉన్నది. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి అన్నారు, కమ్ టు మీ ఆల్ హు ఆర్ వెరీ అండ్ బర్డెన్డ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. వెస్లీ గారు దీనికి ఏమన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా అంటే, నా కుటుంబంలోంచి ఒక ఉదాహరణ తీసుకొస్తా. మా తండ్రి గారు ఇదే విజయవాడ పట్టణంలో టెలికమ్యూనికేషన్లో జాబ్ చేస్తుండేవారు కొన్ని సంవత్సరాల క్రితం. ఆయన రోజంతా పనిచేసిన తర్వాత వచ్చిన శాలరీ అంతా కూడా స్నేహితులు ఉండేవారు, ఆయనకి 20 మంది స్నేహితులు. రోజుకు 2 సినిమాలు చూస్తే కానీ నిద్ర పట్టేది కాదు. ఆయనకు ఒక హీరో గారు ఉండేవారు అనుకోండి, అభిమాన హీరో, ఆయన పేరు చెప్పినప్పుడు కొంతమంది ఆయన అభిమానులు ఎవరైనా ఉంటే చాలా సంబరపడిపోతారు. సరే, ఆయన ఆ హీరో సినిమా వచ్చిందంటే విజయవాడ పట్టణంలోంచి ఆ సినిమా వెళ్ళిపోయేదాకా చూస్తూనే ఉండేవారు, అంత పిచ్చి సినిమాలంటే. అలాంటి స్థితిలో మా నాన్నగారు 20 మంది స్నేహితులు అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు, రోజుకి 2 సినిమాలు అతనికి సంతృప్తిని ఇవ్వలేదు, చాలా 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 లోకసమైన విషయాల్లో ఉంటూ ఒక రోజున జీవితం మీద విరక్తి కలిగి ఇదే విజయవాడ పట్టణంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర సూసైడ్ స్పాట్ ఉంటుంది, చాలామంది అక్కడి నుంచి దూకి చనిపోతుంటారు కృష్ణానదిలో. మా నాన్నగారు అలా వెళ్తూ ఉంటే ఎవరో మీలాంటి వాళ్ళు ఒక కాగితం, ఒక పేపర్ ఇచ్చారు, దాని మీద కొన్ని మాటలు రాసున్నాయి. నేను ఇప్పుడు కోట్ చేసిన ఆ మాటే దానిలో ఉంది. నా దగ్గరికి రా, విశ్రాంతిని ఇస్తానంటే, ఎవరైనా నాకు లోకం ఇవ్వలేని ఆనందాన్ని ఎవరిస్తారు అని ఆలోచన చేసి ఆ రోజు ఆయన జీవితాన్ని దేవునికి ఇస్తే, ఇది 45 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఈ రోజుకి మా తండ్రి గారు బ్రతికే ఉన్నారు, ఆయన బ్రతుకుతున్నారు, 10 మందిని బ్రతికిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నిజమైన సమాధానం ఆయన హృదయంలోకి వచ్చింది. దట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ వుడ్ లైక్ టు గివ్ యూ టుడే. ఈరోజు నీకు నాకు దేవుడిచ్చే బహుమానం అంటూ ఏదైనా ఉంది అంటే ఆధ్యాత్మిక ప్రశాంతత, సమాధానము, హృదయంలో శాంతి దేవుడు మనకిచ్చే బహుమానం. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్స్ అంటాం, బహుమానాలు ఇచ్చే పండుగ అంటాం. ప్రపంచవ్యాప్తంగా December 25th క్రిస్మస్ జరుగుద్ది. December 26th ఏమంటారు తెలుసా? ఎవరైనా చెప్పగలరు? వండర్ఫుల్, బాక్సింగ్ డే అంటారు. బాక్సింగ్ డే అంటే దెబ్బలాడేసుకుందాం, నిన్న పండగ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ లెక్కలన్నీ ముందేసుకుని దెబ్బలాడుకుంటామని కాదు అక్కడ. బాక్సింగ్ డే అంటే గిఫ్ట్ బాక్సులు అన్నమాట, గిఫ్ట్ ప్యాకింగ్ చేయడం. December 26th ప్రపంచంలో చాలా దేశాల్లో వారు క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటారు. And I would like to tell you, among all the gifts that we receive from people, God's gift is the best. దేవుడు మనకిచ్చే బహుమానం చాలా గొప్పది. అది పరలోకము నుండి దేవుడు ప్రశాంతతను, శాంతిని, సమాధానాన్ని మనకి ఇస్తాడు. Are you frustrated today? Feeling anxious about something in your life? Are you feeling depressed? ఏదో ఒక సంఘటన గురించి నీ జీవితంలో నిరుత్సాహపడుతున్నావా, నిరాశపడుతున్నావా? నీ జీవితం ఇంకా ఈ పోరాటాన్ని నేను సలపలేకపోతున్నాను వెస్లీ గారు, ఇక నా వల్ల కాదు అనుకుంటున్నావా? దెర్ ఈజ్ ఎ హోప్ ఫర్ యూ ఇన్ గాడ్. దేవునిలో నీకు నిరీక్షణ ఉంది. హీ ఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ యూ అప్ అండ్ గివ్స్ యూ కంఫర్ట్ అండ్ టేక్స్ యూ అవుట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ డిప్రెస్డ్ కండిషన్. దట్స్ అ గుడ్ న్యూస్. అది దేవుడు మనకిస్తున్న బహుమానం. అది రెండవది, వెన్ వీ టాక్ అబౌట్ క్రిస్మస్ వీ మస్ట్ రిమెంబర్ ఎ వర్డ్ కాల్ లవ్. ప్రేమ అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. బికాస్ ద బైబిల్ సేస్ గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని యోహాను 3:16 వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్సెస్ ఇన్ ద బైబిల్ మనం చూస్తాము. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఓ మాట అడుగుతాను చూడండి, మనలో అందరికీ ఒక ఆశ ఉంటుంది, ప్రేమించబడాలి అనే కోరిక ఉంటుంది, ప్రేమించాలి అన్న ఆశ ఉంటుంది. ఇది రెండు ఉండాలి. ప్రేమించబడాలని కోరుతాం. అందరం బట్టి ఈ రోజున చాలామంది డిప్రెషన్లో గురవడానికి కారణం ఏంటో తెలుసా? వెస్లీ గారు, నేనైతే బాగానే ప్రేమిస్తానని అందరినీ, కానీ ఎందుకో ఎవరో నన్ను ప్రేమించరండి, నా భర్తే నన్ను ప్రేమించడండి, నా భార్య నన్ను ప్రేమించదండి, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదండి, ఎవరి గోల వారిదే, ఎవరి పరిస్థితులు వాళ్ళవే, ప్రేమకు నోచుకోలేకపోతున్నానే కదా ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. యవనస్తులు ఈ రోజున ప్రేమ కోసం ఎంత పరితపించిపోతున్నారు. వయసు వచ్చిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత ఎవరో ఒకరిని ప్రేమించాలి, వారి ప్రేమను పొందుకోవాలి. ఎందుకు ప్రపంచంలో ఈరోజు సూసైడ్లు జరగడానికి కారణం ఏంటంటే ప్రేమ దొరకలేదన్న వైఫల్యంతోనే కదా చాలామంది సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. అయితే ది గుడ్ న్యూస్ ఏంటి అంటే గాడ్ ఈజ్ లవ్. బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవునిలో ప్రేమ ఉందనుకుంటారు, గాడ్ హ్యాజ్ లవ్ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. దేవుడిలో ప్రేమ ఉండడం కాదు, అసలు దేవుడు అంటేనే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్, దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఆ ప్రేమను డెమాన్స్ట్రేట్ చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మన భారతదేశంలో ఒక అద్భుతమైన మాన్యుమెంట్ ఉంది, ప్రేమకు చిహ్నం అంటారు దాన్ని. ఏంటి చెప్పండి అది? వెరీ నైస్, తాజ్మహల్ కదా. ఆగ్రా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తాజ్మహల్ చూసి వావ్ అంటారు. ఎందుకోసం అంటే ఆ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ చూడగానే అంత అద్భుతంగా ఉంటుంది అది. ఎస్పెషల్లీ సాయంకాల సమయంలో నైట్ వ్యూలో తాజ్మహల్ చాలా బాగా కనబడుతుంది. షాజహాన్ గారు తను బాగా ప్రేమించిన తన భార్య కోసం
ఆమె సమాధి కోసం తాజ్మహల్ కట్టాడు. ఇట్ ఇస్ సింబల్ ఆఫ్ లవ్. అది ప్రేమకు చిహ్నం అని చాలామంది అనుకుంటారు. ఇలా ప్రపంచంలో చాలా చోట్ల ప్రేమకు చిహ్నాలు ఉన్నాయి. ప్రేమలో సాక్రిఫైస్ ఉండాలి. సాక్రిఫైస్ లేని చోట ప్రేమ ఉండదు. ప్రద్యుమ్న కుమార్ అనే వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా వింటే, మన భారతదేశంలో ఆయన ఢిల్లీలో ఒక ఆర్టిస్ట్. ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ముఖాన్ని ఆర్టేసేస్తాడు. ఆయన వెంటనే ఆ పెయింటింగ్ వేస్తాడు, ఆ పోర్ట్రైట్ అనేది వేస్తుంటాడు. ఆయన పేరు ప్రద్యుమ్న కుమార్. ఢిల్లీలో ఆయన చేస్తుంటే ఒకసారి స్వీడన్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ పిక్చర్ ఏముంది, గుండెలో వేసుకున్నాడు. ఆ పిక్చర్ హృదయంలో వేసేసాడు. అంటే ప్రేమించడం మొదలుపెట్టాడు ఆ అమ్మాయిని, అందంగా ఉందని. ఆమె కొంతకాలం ఇండియాలో ఉంది. తన వీసా నిబంధనలు అయిపోయిన తర్వాత స్వీడన్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఈయనకి కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, ఈమెయిల్స్ వచ్చాయి, కానీ అప్పుడు అవన్నీ లేవు కదా. లేట్ 70s జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు. ఆ సందర్భంలో ఈయన చూశాడు, ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. ఎలాగైనా ఆమెను చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫ్లైట్లో వెళ్ళడానికి డబ్బులు లేక సెకండ్ హ్యాండ్ సైకిల్ ఒకటి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఢిల్లీ నుండి బయలుదేరి స్వీడన్ వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి. రూట్ మ్యాప్ వేసుకున్నాడు. ఇండియాలోంచి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి టర్కీ నుండి గ్రీసు, అలా యూరోప్లోకి ఎంటర్ అయిపోయి ఎలాగో ఒకలా స్వీడన్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటే 6800 కిలోమీటర్స్ వచ్చింది ఆ జర్నీ. సరే, స్టార్ట్ చేశాడు. సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరి కోసం అంటే తాను ప్రేమించిన వ్యక్తిని కలుసుకోవడం కోసం. 4 నెలల 3 వారాలు పట్టింది ఇండియా నుండి స్వీడన్ వెళ్ళడానికి. సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోయాడు. మధ్యలో ఎవరు కనబడితే వాళ్ళు చిత్రపటాలు వేయడం, డబ్బులు సంపాదించడం, వాడితో భోజనం కొనుక్కుని తినడం, అలా తొక్కుకుంటూ సైకిల్ దొక్కుని స్వీడన్ వెళ్ళిపోయి ఒక రోజు నా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. చూడగానే ఈయన, ఎలా వచ్చావు? సైకిల్ దొక్కుని వచ్చేసాను అన్నాడు. ఆమె డామ్మని కింద పడిపోయింది. ప్రేమలో ఎంత త్యాగం ఉందా అని. ఎస్, దెర్ ఈస్ ఎ సాక్రిఫైస్. ఐ లవ్ యూ అని చెప్పడం చాలా ఈజీయే, కానీ దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. బట్ గాడ్ సేస్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఆయన ఎలా ప్రూవ్ చేశాడని వెస్లీ గారు? అఫ్ కోర్స్ గాడ్ ప్రూవ్స్ హిస్ లవ్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుడు తన ప్రేమను వ్యక్తీకరిస్తూనే ఉన్నాడు మనకి. మనం మంచివాళ్ళమైనా చెడ్డవాళ్ళమైనా దేవుడు మనందరికీ ఇవ్వాల్సిన అవసరాలని తీరుస్తూనే ఉన్నాడు. బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ ప్రామినెంట్ థింగ్ దట్ గాడ్ డిడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ 2000 years ago. ప్రేమించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినవాడు. నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని నీ కోసం అర్పించడం ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఒక మనిషి కోసం ప్రాణం పెట్టడం కన్నా అత్యద్భుతమైన ప్రేమకు నిర్వచనం ఏదైనా ఉందా? ఇన్ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ లైఫ్ టు యూ అండ్ టు మీ. ఆ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. నీ నుండి ఏదో ఆశించి దేవుడు నిన్ను ప్రేమించలేదు, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా అన్కండిషనల్, సెల్ఫ్లెస్ లవ్ అయి ఉంటుంది, సాక్రిఫిషియల్ లవ్. మనుషుల ప్రేమలు ఎలా ఉన్నాయి? నాకు ఒక పాట చాలా ఇష్టం. ఇప్పుడు పాడడానికి టైం లేదు, కానీ పాటలు పాడుతూ ఉంటాను. ఆ సందర్భాల్లో నేను కూడా చాలా పాటలు రాస్తూ ఉంటాను. 200 పాటలు రాశాను ఇప్పటిదాకా. దానిలో దేవుని ప్రేమ గురించి చాలా పాటలు ఉంటాయి. కానీ ఎవరో రాసిన పాట, ఆ పాడడానికి టైం లేదు, కానీ చెప్తాను వినండి. ఆయన ఏం రాశాడంటే, బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే అన్నాడు. జీవితాన్ని సారం తీసి రాసిన పాట అది. బంధుమిత్రుల ప్రేమ బంగారమున్నంత వరకే, ఆలుమగల ప్రేమ అనురాగమున్నంత వరకే, జన్మనిచ్చిన వారి ప్రేమ జన్మ ఉన్నంత వరకే, ఆ జన్మ ఉన్నంత వరకే. బంధుమిత్రుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది తెలుసా? నీ దగ్గర బంగారం ఉన్నంత వరకు. అది లేకపోతే ఎవరు నేను ప్రేమిస్తారా? 3 వీధులు దాటి వెళ్ళిపోరా? నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలం, బంగారం ఉన్నంతకాలం బీరకాయ పీసు బంధుత్వాన్ని కలుపుకొని వస్తారు. మీ మేనమామ గారి, చిన్నత్త గారి, వేలు విడిచిన పెద్దమ్మ గారి, చిన్న బామ్మర్ది గారి, తమ్ముడు గారి చెల్లెలు కూతురునంటది వచ్చి. ఇంకా నువ్వు ఆ లింక్ ఎక్కడ లాగితే ఎన్ని సంవత్సరాలు పట్టేస్తుందని, ఓకే అమ్మ, యు ఆర్ మై రిలేటివ్. ఎందుకోసం అంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టే. అదే నీ దగ్గర ఏమీ లేకపోతే నీ తోబుట్టువులే నీ వైపు చూస్తారా? టెల్ మీ ది ఆన్సర్. బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే, ఆలుమగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే అన్నాడు. అనురాగం అంటే ఇన్ఫాట్యుయేషన్, ఆకర్షణ. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటుంది. అది ఎంతకాలం ఉంటుంది? సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, 3 సంవత్సరాలు ఉంటుందట. ఒక ఆకర్షణ, ఒక వ్యక్తి మీద కనుక ఆకర్షణ స్టార్ట్ అయితే 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఇంక ఉండదు అది. ఈ రోజున చాలా పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే అదే, ఆకర్షణ పోగానే పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోతున్నాయి. ప్రేమ ఉంటల్లా భార్యాభర్తల మధ్య. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుని, నువ్వు లేకపోతే నేను తెలుసా, నేను లేని తెలుసా అంటాడు భర్త. నువ్వు లేకపోతే నేను లేను. ఆమంటది, నేను ఒక్క సెకండ్ కూడా బతకలేనండి మీరు లేకపోతే అంటది. 3 సంవత్సరాలు అయిన తర్వాత, ఇదిగోండి ఈరోజు ఉంటే ఇద్దరులో ఒకళ్ళే ఉండాలండి, ఇద్దరు ఉంటే కుదరట్లేదు సార్,
నాకు చాలామంది ఈమెయిల్స్ రాస్తుంటారు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుండి కౌన్సిలింగ్ కోసం నాకు ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు. ప్రతిరోజు కొన్ని వేల ఈమెయిల్స్ వస్తాయి నాకు. కొన్నిసార్లు రిప్లైలు ఇవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటాను. ఒకసారి ఒక ఆయన రాశారేమో తెలుసా, పాస్టర్ వెస్లీ, వుడ్ యూ ప్లీజ్ ప్రే ఫర్ అస్? వాట్ ఈస్ యువర్ ప్రేయర్ పాయింట్? హీ టోల్డ్ మీ, ఐ వర్క్ ఇన్ డెల్, మై వైఫ్ వర్క్స్ ఇన్ బెల్, వీ లివ్ ఇన్ హెల్ అని రాశాడు. నేను డెల్లో పనిచేస్తాను, నా భార్య బెల్లో పనిచేస్తాను, మేము ఇద్దరు కలిసి ఎక్కడ ఉన్నాం? హెల్లో ఉన్నాను. ఏంటి బాబా హెల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆయన ఏం రాశారు తెలుసా, మేము విడిపోయి ఉండలేకపోతున్నామండి, అలా అని చెప్పి కలిసి కూడా ఉండలేకపోతున్నాం. ఏం చేయమంటారండి? నేను సేవకుడిని కాబట్టి సరిపోయింది, ఇంకోటి ఏమన్నా అయితే కృష్ణానదిలో దూకేమని చెప్పేవాడేమో. ఎందుకోసం? నువ్వు ఉండి కలిసి ఉండలేకపోతారట, పోనీ అలా విడిపోయి ఉన్నా కానీ మళ్ళీ మనసు లాగేస్తుందట, ఇద్దరూ ఉండలేకపోతున్నామండి. ఏంటో మా విచిత్ర బంధం. ఇది ఒక్క కుటుంబ సమస్య కాదు ఇది. బికాస్ ద ల్యాక్ ఆఫ్ లవ్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. ప్రేమ లేదు, టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పీపుల్. ఇతరుల నుండి ఏదో అతి తీవ్రంగా ఆశించేయడం, అదే ప్రేమ అనుకుంటారు చాలామంది. బట్ ద బైబిల్ గివ్స్ us a wonderful explanation about love. Love is not something that we give, but love something we receive. Love is something that we give to others. ప్రేమ అంటే పొందుకోవడం కాదు, ప్రేమ అంటే ఇవ్వడం అనే విషయాన్ని బైబిల్ నేర్పించింది. దట్స్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. ఆ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఇఫ్ యూ కనెక్ట్ యువర్ లైఫ్ టు దట్ అల్టిమేట్ లవ్, ఆ ప్రేమకు నీ జీవితాన్ని ఒక్కసారి నువ్వు కనెక్ట్ చేస్తే ఇక నీ జీవితంలో డిప్రెషన్ లేదు, యాంగ్జైటీ లేదు. ఈరోజు నా జీవితంలో నా జీవితాన్ని ప్రభు ప్రేమ కనెక్ట్ చేశాను. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ ఇన్ మై లైఫ్. గాడ్ బ్లెస్డ్ మీ విత్ 3 daughters. దే లవ్ మీ సో మచ్. నన్ను ఎంత ప్రేమిస్తానని చెప్పలేను నా 3 కూతుళ్ళు. ఐ హ్యావ్ వండర్ఫుల్ పేరెంట్స్ అండ్ గాడ్స్ పీపుల్ లైక్ యూ. ప్రపంచవ్యాప్తంగా మీలాంటి వాళ్ళు చాలామంది నా కోసం ప్రార్థన చేస్తారు, నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లెట్ మీ టెల్ యూ, every morning when I wake up, I say to myself, John Wesley, you are loved by Creator God. ఈ సర్వ ప్రపంచాన్ని కలుగజేసిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. And that gives me boldness and that's give me courage. నాకు ధైర్యము, నిరీక్షణ, ఆనందాన్ని ఇచ్చే అంశం ఏంటి ఏదైనా ఉంది అంటే, పరమాత్ముడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమకు నేను నోచుకున్నాను, నన్నుగా ప్రేమించాడు ఆయన. ఒక మాట చెప్తాను చూడండి, మీ గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా మేము ప్రేమిస్తారా చెప్పండి ఒక మాట. అంటే అన్నీ తెలియడం అంటే అర్థం ఏంటి? మీ జాబు, మీ ఇన్కమ్ ఇవి కాదంటుంది, మీ హృదయ స్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీరు ఎలా ఆలోచన చేస్తున్నారో, ఎవరి గురించి ఎలాంటి అభిప్రాయాలు మీ హృదయంలో ఉన్నాయని ఎవరైనా తెలిస్తే ఒక్కడైనా మిమ్మల్ని ప్రేమిస్తాడండి భూమి మీద? మనల్ని మనంగా ఎవరైనా చూస్తే ప్రేమించరు. ఇప్పుడు ఎక్స్రే మెషిన్లు, పెట్ స్కాన్లు, స్పెక్ట్ స్కాన్లు, ఆ తర్వాత ఎంఆర్ఐ స్కానర్లు, సిటీ స్కాన్లు, ఇవన్నీ చాలా వచ్చినాయి కదా. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, అలాంటి స్కానింగ్ మెషిన్లో మనల్ని పెట్టగానే మన హృదయం అంతా బయటకు వచ్చేసింది అనుకోండి, ఎంతమంది బతుకుతారు? మన హృదయాల్లో ఎంతమంది ఉన్నారో మొత్తం లిస్ట్ వచ్చేసిందని ఫోటోగ్రాఫర్లతో సహా ఎన్ని కుటుంబాలు ఉంటాయంటారు? మనల్ని మనంగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. నీ గురించి నీ వర్స్ట్ సైడ్ తెలిసి ఎవరైనా నేను ప్రేమించగలిగారు అంటే అది ఖచ్చితంగా నిజమైన ప్రేమ ఉంటుంది. దట్స్ వాట్ గాడ్ డిడ్. అది దేవుడు చేశాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. Christmas is the festival of love. And finally, let me conclude my message by saying this. ఇది కొంచెం ఫిలసాఫికల్గా అనిపించచ్చేమో కానీ దిస్ ఈజ్ ట్రూ. క్రిస్మస్ టాక్స్ అబౌట్ సాల్వేషన్. రక్షణ గురించిన విషయం మాట్లాడుతుంది, రక్షించబడుట అనే మాట. ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తాం? హలో, హాస్పిటల్ కదా. అంత ఆలోచన చేస్తారు ఏంటండి? కరెంట్ షాక్ కొడితే అయితే శ్మశానానికి చచ్చిపోతే, లేకపోతే ఎక్కడికి? ఏ పార్క్ ఎందుకు తీసుకెళ్ళాం మనం? డీవీ మేనర్ హోటల్కి ఎందుకు తీసుకెళ్ళాం? ఓ బిర్యానీ పెట్టిద్దాం, ఉలవచారు బిర్యానీ అంటే అవుద్దా? అతనికి ఆ టైంలో కావాల్సింది ఏంటి? ట్రీట్మెంట్ కావాలా, బతికించాలా కదా, రక్షణ కావాలి. మొన్న ఈ మధ్యనే హైదరాబాద్ నుండి బెంగళూరు బస్సు వెళ్తుంది, మధ్యలో ఫైర్ యాక్సిడెంట్ అయింది, లోపల ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్, చాలా దురదృష్టకరమైన విషయం. ప్రతి మానవుడు బాధపడ్డాడు, హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ అయ్యో అన్నారు. ఆ బస్సు కాలిపోతున్నప్పుడు ఆ లోపల చనిపోతున్న వాళ్ళు చనిపోక ముందు ఒకవేళ అరిచిన అరుపులంటూ ఏమన్నా ఉన్నాయంటే ఏమని అరిచి ఉంటారు చెప్పండి? మమ్మల్ని కాపాడండి అనే కదా అరుస్తారు, మమ్మల్ని రక్షించండి అనే కదా అరుస్తారు. పోలీస్ వ్యాన్కి రక్షక భటులు అని పేరు పెట్టాం, రక్షించేవాళ్ళని. మన బాడీలో కూడా వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, వాటిని ఏమంటారు తెలుసా? రక్షక కణాలు అంటారు. ఎందుకోసం అంటే బయట నుండి వచ్చే బ్యాక్టీరియా, వైరస్తో పోరాడతాయి, అందును బట్టే వాటికి వైట్ బ్లడ్ సెల్స్ని రక్షక కణాలు అని పిలుస్తాం కదా. ఈ రక్షించబడుట అనే కాన్సెప్ట్ ప్రతి చోట ఉంది.
మనం బాడీలోంచి దగ్గర నుంచి బయట చూసే ప్రతి పరిస్థితిలో రక్షించబడుట, రక్షణ అనే మాట వింటూనే ఉన్నాం. అది మానవునికి అర్థం కాని విషయం అంటూ ఏది కాదు. మా తాతయ్య ప్రతి ఉదయం నిలిచే శ్లోకం పాడేవాడు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వత్సల త్రాహిమాం యుగే యుగే అనిదా శ్రవణాస్తి తొమేమ శరణమమ్మ అని ముక్కు మూసుకుని 3 సార్లు మమ్మ 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 అనుకునేవాడు. బ్యూటిఫుల్ ప్రేయర్, చాలా మంచి ప్రార్థనే. సాంస్క్రిట్లో చాలా మంచి ప్రేయర్లు ఉన్నాయి. అందులో ఆ ప్రార్థన ఏంటంటే, ఓ దేవా, నేను పాపిని, నేను పాపంలో చచ్చిపోతే పున్నామి నరకం నా కోసం ఎదురు చూస్తుంది. అక్కడి నుంచి కనుక నువ్వు తప్పిస్తే నేను నీతో ఉంటా, స్వర్గలోకంలో విహరిస్తా, నీతో సదాకాలం ఉండాలని ఆశపడుతున్నాను. నువ్వు కృపగల దేవుడు కాబట్టి నన్ను రక్షించు. భక్తి మార్గాన్ని ఒక వ్యక్తి ఎన్నుకున్నాడంటే అతనుకున్న ప్రధానమైన ఉద్దేశం పున్నామి నరకం నుండి తప్పించబడాలనే కదా. మా తాత ప్రతిరోజు అలాంటి పని చేసేవాడు. మా తాతయ్య దేవుణ్ణి చూడాలని చాలా ఆశ ఎక్కువ. ఎవరో మీలాంటి వాళ్ళు సలహా చెప్పారు, బాబు నువ్వు దేవుణ్ణి చూడాలంటే తల కింద పెట్టు, కాళ్ళు పైకి పెట్టు అన్నాడట ఒక ఆయన. వెంటనే రోజు ఇంటి ముందుకు వచ్చి తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టేవాడు ఆయన. 30 రోజుల తర్వాత దేవుడు కనబడలేదు, కానీ డాక్టర్ గారు కనబడ్డారు ఆయనకి. ఎందుకోసం అంటే తల మీద బొప్పు కట్టేసింది. నీకు దేవుడు కనబడాలంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి దేవుడు కనబడతాడా నీకు? కొంతమంది ఇలాంటివి చెప్పి చాలామంది మోసం చేస్తారుగా. అయితే వాస్తవం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెబుతుందంటే, నీ హృదయం పవిత్రంగా ఉంటే, నీ జీవితం పవిత్రంగా ఉంటే, పవిత్రతను పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తి నువ్వైతే, మంచిని ప్రేమించి చెడును ద్వేషించే వ్యక్తి నువ్వైతే, అప్పుడు కదా నువ్వు దేవుణ్ణి చూసేది, అప్పుడు కదా దైవ దర్శనం కలిగేది. నీ జీవితం అంతా మోసంతోనూ అబద్ధాలతోనూ వాళ్ళని వీళ్ళని హింసించడంలోనూ హీనపరచడంలోనూ పెట్టుకుని నేను దేవుణ్ణి చూసేస్తానంటే ఎలా సాధ్యమైద్ది? అది సాధ్యమయ్యేది కాదు. అందును బట్టే మానవుడు రక్షణ పొందాలని కోరుతూ ఉంటే దేవదేవుడు మనిషిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ద వెరీ మీనింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ సేవియర్. ఆయన మనల్ని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందును బట్టి యేసు అనే పేరు మనం పిలుస్తున్నామంటే రక్షకుడా అని సంబోధిస్తున్నట్టు లెక్క. శారీరకంగా రక్షించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒక మనిషి ఆత్మను పున్నామి నరకం నుండి తప్పించగలిగిన వాడు దేవుడు కాబట్టి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి తెంచాడు. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ దిస్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ మ్యాన్ కైండ్? మానవ జీవితంలో ఉన్న ప్రధానమైన అవసరత ఏంటి? ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ హ్యాడ్ బిన్ టెక్నాలజీ, గాడ్ వుడ్ హ్యావ్ కమ్ డౌన్ టు దిస్ వరల్డ్ యాజ్ అ సైంటిస్ట్. మనందరి యొక్క కోరిక, అవసరత సాంకేతిక పరిజ్ఞానం అయితే దేవుడు ఒక శాస్త్రవేత్తగా లోకానికి వచ్చి ఉండేవాడు. ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ హ్యాడ్ బిన్ ఎడ్యుకేషన్, గాడ్ వుడ్ హ్యావ్ కమ్ డౌన్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ అన్ ఎడ్యుకేటర్. మనందరి అవసరత చదువు అయితే దేవుడు ఒక గురువుగా ఈ లోకానికి వచ్చి ఉండేవాడేమో. If our greatest need had been entertainment, God would have come down in this world as an entertainer. మనందరి అవసరత వినోదం అయితే దేవుడు వినోదాన్ని పంచే కళాకారుడిగా వచ్చి ఉండేవాడేమో. If our greatest need had been money, God would have come down in this world as an economist. మనందరి అవసరత డబ్బు సంపాదన అయితే డబ్బు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా దాచుకోవాలి అనే విషయాలు చెప్పడానికి దేవుడు వచ్చి ఉండేవాడు. కానీ మన అవసరత అది కాదు. సిన్స్ ద నీడ్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్, కాస్ట్, క్రీడ్ అండ్ కంట్రీ, మ్యాన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ సేవియర్. ఫర్ దట్ రీజన్ గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ సేవియర్. మనందరి అవసరత రక్షణ కాబట్టే దేవుడు రక్షకుడికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరణు కోరిన ప్రతి ఒక్కరిని రక్షించి విజయపదంలో నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ, ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోనికి దేవుడిని ఆహ్వానించడమే. దేవుడు ఎక్కడో ఉంటాడని మనం అక్కడికి పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. నిజమైన దేవుడు మనతోనే ఉండాలని, మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనకు మనం చోటిస్తే, లార్డ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఇన్ టు మై హార్ట్ అని ఒక్క మాట నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలిగితే, దట్స్ ద రియల్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడని చరిత్ర అయితే ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే దట్ ఈస్ యువర్ క్రిస్మస్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి సెలబ్రేట్ దట్ క్రిస్మస్ ఎట్ దిస్ మూమెంట్. మే ద లార్డ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు విద్యుత్ సౌదాన్ని ఆశీర్వదించును గాక. ఆమెన్ చెప్తారో మాట. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్. ఎంతవరకు మీరు వినే మాటలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఐ వుడ్ లైక్ టు సే వర్డ్ ఆఫ్ ప్రేయర్ బిఫోర్ ఐ లీవ్ దిస్ ప్లేస్. హెవెన్లీ ఫాదర్, we thank you for this wonderful time. Thank you for letting us know why you have come to this world. You did not come to this world to establish a religion. ఒక మతాన్ని స్థాపించిన నువ్వు రాలేదు నాయన. మమ్మల్ని రక్షించాలని, ప్రేమను పంచాలని, మా అందరి హృదయాల్లో ఆనందాన్ని ఇవ్వాలనే నువ్వు ఈ లోకానికి వచ్చావు. ఆ సుందరమైన సమయాన్ని మేము అందరం జ్ఞాపకం చేసుకుని నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని అనేక మందిలో పదిలపరచుమని, భద్రపరచుమని కోరుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో పోరాడుతున్నారో వారికి కావాల్సిన ధైర్యము, ప్రోత్సాహము,
నెమ్మది, సమాధానము, నిరీక్షణ వారికి దయచేయండి. ఎందుకంటే నువ్వు అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నావు నాయన. నీకు జాతి, కులమత భేదాలు లేవు. నువ్వు మనుషుల్ని ఫలించడానికి మీరే సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, విద్యుత్ సౌదాల్లో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంస్థను ప్రభువా ఇంకా ఇంకా మీరు దీవించి అనేక మందికి దీవెనకరంగా, ప్రయోజనకరంగా మీరు చేయండి. వేదిక మీద ఉన్న పెద్దలను బట్టి నీకు స్తోత్రాలు. యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ మోర్ టైమ్ అండ్ మే ద లార్డ్ బ్లెస్ అవర్ ఇండియా. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక.